ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. ఒంగోలు నుండి శివగారు రాస్తున్నారు. శ్మశానంకు వెళ్ళి వచ్చిన వారు ఎటువంటి నియమాలు పాటించాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శ్మశానానికి వెళ్ళి వచ్చిన వారు సామాన్యంగా మాట్లాడకూడదు. ముందు శ్మశానంలో ఎవరికీ నమస్కరించకూడదు. లోకంలో 3 విధాలైన వైరాగ్యాలు ఉంటాయి నాన్న. ఒకటి కర్మ వైరాగ్యం, దీనికే జ్ఞాన వైరాగ్యం అనే పేరు కూడా ఉంది. బాగా వేదాంతం చదువుకుంటే ఏమిటి ఇదంతా అశాశ్వతం, నా వెంట ఏదీ రాదు, గ్రాము మట్టి రాదు, గ్రాము బంగారము రాదు, ఊరికే లోకంతో దేహంలో ప్రాణం ఉన్నంత వరకే గౌరవ మర్యాదలు, ప్రాణం పోయిన మరుక్షణం ఎప్పుడు ఇప్పుడా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఆలస్యం అవుతోంది, భోజనాలు చేయ చుట్టాలు అంటూ ఉంటారు. తీసుకెళ్తారు, దహనం చేస్తారు, 10వ రోజు నాడు ఫోటో పెట్టుకుంటారు, సంవత్సరికానికి ఫోటో అటకమించి తీస్తారు, 5వ సంవత్సరికం 6వ సంవత్సరికానికి ఫోటో కూడా ఉండదు, పోగొట్టుకుంటారు, మర్చిపోతారు, పేరు కూడా మర్చిపోతారు. ఇలాంటి జ్ఞానంతో ప్రవర్తించడం ఇది జ్ఞాన వైరాగ్యం. రెండవది ప్రసూతి వైరాగ్యం. అంటే జనన వేళన ప్రసూతిశాలకి వెళితే ఆ స్త్రీ పడే ప్రసవ వేదన, ఇబ్బందులు, బాధలు, దాదాపుగా మరణానికి చేరువ అయినటువంటి స్థితిని పొంది ఆ స్త్రీ ఒక శిశువుకు జన్మనిస్తుంది. ఓహో, ఇదా జీవితం, ఇటువంటిదా జీవితం, దీని గురించా ఇంతటి సుఖము, భోగము, ఆనందము, శృంగారము, సంతోషము, ఇదంతా నేను కల్పించుకున్నాను కదా అనేటటువంటి వేదాంత భావన, ఇది ప్రసూతి వైరాగ్యం, ప్రసూతిశాలలో ఏర్పడేటటువంటిది. మూడవది శ్మశాన వైరాగ్యం. చితికి వెళితే చితాభస్మం చూస్తే ఆ చితి దగ్గర ఇంతేనా జీవితం, దీనికా నేను ఎవర్ యూత్ ఫేర్ అండ్ లవ్లీలు పూసింది, దీనికా నేను అదేదో చీరలు ఇవేవో నగలు పెట్టుకున్నది, దహనం చేస్తారే ఏదీ రాదే అనేటటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. దీనికి శ్మశాన వైరాగ్యం అని పేరు. శ్మశానానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మౌనంగా శ్మశానం నుంచి ఇంటికి రాకుండా స్నానం చేయాలి. ఎక్కడైనా ఆలయంలో, ఆలయం బయట, చెరువులు, బావులు, బోర్వెల్స్ ఉన్న చోట, శ్మశానంలో శవాన్ని దర్శించిన పిమ్మట అలాగే నేరుగా ఇంటికి రాకూడదు. ఎక్కడైనా స్నానం చేసి రావాలి. అలాగే స్నానం చేసి ఏదైనా ఒక ఆలయాన్ని దర్శించుకొని ఆలయంలో వారి వారి మతాచారాన్ని అనుసరించి భస్మము, గంధము, కుంకుమ, బొట్టు ధరించి నమస్కరించి జపం చేసుకొని అప్పుడు ఇంటికి రావాలి. తర్వాత వెంటనే భోజనం చేయకూడదు. రాత్రి అయిన తర్వాత నక్షత్రముడు చుక్కలు ఉదయించిన పిమ్మట అప్పుడు భోజనం చేయాలి. 8-9 గంటల మధ్యలో భోజనం చేయాలి. ఎవరి శ్మశానానికి వెళ్ళినా కనీసం పాటించవలసిన 4 నియమాలు ఇవి. 1, ఎవరికీ నమస్కరించకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. 2, స్నానం చేయాలి. 3, దేవాలయ దర్శనం చేసుకొని భస్మం, బొట్టు, కుంకుమ పెట్టుకోవాలి. 4, నక్షత్రం ఉదయించిన పిమ్మట మాత్రమే భోజనం చేయాలి. వీలు కుదిరితే భోజనం మానేసి మరునాడు చేస్తే మరీ మంచిది. ఇవి కనీసం పాటించవలసిన నియమాలు. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి చాలామంది ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు, నమస్కారం. కృష్ణార్పణం. చూసారు కదండి, ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు పంపించవచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.